సత్యసాయిబాబా బోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆచరించాలని పట్టణానికి చెందిన సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డాక్టర్ ఎస్ శ్రీరామూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పుట్టపర్తి సాయిబాబా శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయిబాబా చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన గావించి డాక్టర్ శ్రీరామూర్తి ఈ వేడుకలను ప్రారంభించారు. పేదలకు దుప్పట్లు, బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా బోధించిన విధంగా సమాజం పట్ల ప్రేమ మార్గం, సేవా తత్పరత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. 23 సంవత్సరాలుగా తాను సాయిబాబా బోధనలను ఆచరిస్తూ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఫోరెస్ రాజు, ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఆర్ఎస్ ప్రసాద్, ధవల సర్వేశ్వరరావు, మండవిల్లి వెంకటరాజు, వెత్స సత్యనారాయణమూర్తి, కార్డియాలజిస్ట్ డాక్టర్ శివకుమార్, ఎస్ సచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వా ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వా ప్రచోదయాత్. చేతులు లేవా మేడం ప్రజలకి ఎంతో ఉపయోగపడంగా చేయటం నిజంగా చాలా ఆనందదాయకం. గత 20 సంవత్సరాల నుంచి కూడా నాకు ఆయన పరిచయం. విజయనగరం జిల్లాలో అనేక హాస్పిటల్ చూస్తాం, ఆలోచించే హాస్పిటల్ తప్ప ఈ విజయనగరం జిల్లాలో పేద ప్రజలకి అతి తక్కువ వైద్యానికి, అతి తక్కువ ధరకి వైద్యాన్ని అందించిన ఏకైక హాస్పిటల్ శ్రీ శ్రీరామూర్తి గారు, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మనం సగర్వంగా విజయనగరం జిల్లాలో చెప్పుకోవచ్చు. అలాగే సత్యసాయిబాబా గారి సూచనలతో సేవే పరమావధి అన్న ఒక నినాదంతో ఇప్పుడు 23 సంవత్సరాల క్రితం ఒక్కసారి అక్కడ మన పుట్టపర్తి వెళ్ళి అక్కడ ఆ ప్రవచనం ద్వారా ఈ 23 సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలకి సేవ చేయాలని ఒక లక్ష్యంతో నేటికి అది కంటిన్యూ చేస్తున్న శ్రీరామూర్తి గారికి నిజంగా అభినందక విషయం. అందరికీ సాయిరామ్. నా పేరు డాక్టర్ శ్రీరామూర్తి. విజయనగరంలో ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. 25 సంవత్సరాల క్రితం పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక బాబా గారిని ఒకటే చెప్పాను, నేను దేవుణ్ణి కాదు, నేను మీలాగా మనిషిని. ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ఎదుటివాడిని ప్రేమిస్తారో వాళ్ళు భూమి మీద సంతోషంగా జీవిస్తారని చెప్పిన ఒకే ఒక మాటతో సత్యసాయి వైద్య సేవా సంఘం అనే వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేసిన తర్వాత మనకు కూడా ఒక హాస్పిటల్ ఉండాలి, ఉంటే మంచి సేవ చేయడం జరుగుతుందని చెప్పేసి బాబా ఆశీస్సులతో, అప్పుడు మా దగ్గర డబ్బు లేకపోయినా కూడా బాబా గారి స్ఫూర్తితో, ఇన్స్పిరేషన్తో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి గత 22 సంవత్సరాలుగా బాబా పుట్టినరోజు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అంతమందికి పేదవాళ్ళకి ఉచిత మేజర్ ఆపరేషన్ చేస్తూ ఈ పుట్టినరోజున 300 మందికి పేదవాళ్ళకి దుప్పట్లు 2 కేజీస్ బియ్యము మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం. ప్రతి మనిషి కూడా బాబా గారి యొక్క అడుగుజాడలో నడిచినట్లయితే తన యొక్క సంపాదనలో కానీ, తన యొక్క శక్తిలో, తెలివితేటల్లో కానీ తనకు ఏదో ఒకటి సమాజం కోసం ఖర్చు పెట్టినట్టయితే సమాజంలో మనతో పాటు అందరూ కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని తెలియపరుస్తూ బాబా ఇచ్చిన ఈ స్ఫూర్తిని మీ అందరి యొక్క ఆశీస్సులతో ప్రజలందరికీ సేవ చేయాలని కోరుతాను. అందరికీ సాయిరామ్.